నా దేశ రక్షణ కంటే నాకేది ముఖ్యం కాదని తేల్చి చెప్పాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఏదైతే ప్రస్తుత ఇంకా అమెరికాకి అధ్యక్షుడిగా ఉండి ఇంకో 2 నెలల్లో దిగిపోయేటటువంటి జో బైడెన్ నాతో మాట్లాడారు ఫోన్లో, అలాగే తాజాగా కూడా మాట్లాడారు. రఫా ఏదైతే ప్రధానమైనటువంటి ఇప్పుడు తమని ఇబ్బంది పెట్టేటటువంటి పాలస్తీనాలో ఉన్నటువంటి రఫా మీదకి వెళ్తే, రఫాలోకి మేము అడుగు పెడితే మాకు ఆయుధాలు షిప్మెంట్లు ఆపేస్తానని ప్రకటించారు. ఆల్రెడీ ఇంతకుముందే ఆపేశారు. ఇంకా ఒక్కసారి కూడా మేము సాయం చేయమని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్ అయితే నా దగ్గరకు వచ్చి మరీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయడానికి వీల్లేదని. నేను చెప్పాను, మీరు ఏ ఆయుధాలు ఇవ్వకపోతే చేతి గోళ్లతోనైనా పోరాడతాం తప్పించి యుద్ధం ఆపం. మా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ మా సరిహద్దులు దాటి మా కంచెలు తెంచి మా ఆడవాళ్ళని చంపి ఆ ఆడవాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి వాళ్ళ నుంచి మా వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రారంభించినటువంటి యుద్ధం అమెరికా చెప్పిందనినో, లేకపోతే కనుక బ్లింకెన్ చెప్పాడనో, లేకపోతే కనుక ఇంకొక పెద్ద చెప్పాడనో ఆపేస్తే భావితరాలు మమ్మల్ని క్షమించవు అంటూ సీరియస్ ప్రకటన చేశారు.